చూసారా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి గ్లిమ్స్? చూస్తున్నా చాలా బాగుంది. మనకు తెలిసిందే కదా మన విజయశాంతి గారు పోలీస్ గెటప్ లో కనిపిస్తే ఏ రేంజ్ లో ఉంటదని, ఆన్ స్క్రీన్ కనిపిస్తే 71 దద్దరిల్లు పోవాల్సిందే ఖచ్చితంగా. అప్పట్లో మన బాలయ్య విజయశాంతి చూస్తాం, ఇప్పుడు కొడుగ్గా మన కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి ఇద్దరు కలిసి వస్తున్నారు. ఇది మదర్ సెంటిమెంట్ కావచ్చు, అంటే మనకి ఇంకా తెలియదు. రేపు గ్లిమ్స్ కానీ ఏదో ఒకటి ట్రైలర్ కానీ అయితే మనకి క్లారిటీ వస్తుంది. దాంట్లో సెంటిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది, యాక్షన్ కన్ఫామ్ గా ఉంటుంది. చూసినట్లయితే ఇప్పుడు విజయశాంతి గారు గ్లిమ్స్ లో అయితే ఎక్సలెంట్ గా కనిపిస్తారు. ఆమె పోలీస్ డ్రెస్ వేసిందనుక ఖచ్చితంగా బొమ్మ ఖచ్చితంగా హిట్ అన్న, బ్లాక్ బస్టర్ హిట్. సో అది ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారి లుక్స్, ఆ చేతికి మొత్తం ఫైర్ ఉండి ఆ లుక్ ఎలా అనిపించింది? ఎక్సలెంట్ అన్న. ఇప్పుడు ఏం చెప్పాలి అంటే, ఇప్పుడు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ గారు పుట్టింది యాక్టింగ్ కోసం అన్నట్టుగా ఉంటారు అన్న ఆన్ స్క్రీన్ లో అయితే. నాకైతే సూపర్ గా నచ్చింది అన్న, చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ గారు డిఫరెంట్ గా కనిపిస్తున్నారు ఆఫ్టర్ బింబిసారా, మొన్న వచ్చిన ఇంకో సినిమా కావచ్చు. ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ అప్పట్లో మన బాలయ్య బాబుది విజయశాంతి ఏ రేంజ్ లో హిట్ అయిందో, అప్పట్లో ఖచ్చితంగా వీళ్ళిద్దరిది హిట్ అవుతుంది. సో కళ్యాణ్ రామ్ గారికి బింబిసారా తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. అవునవును. సో ఆ రేంజ్ లో ఉందంటారా? కన్ఫర్మ్ ఉంటది అన్న. ఆ రేంజ్ ట్రేడ్ మార్క్ అయితే సెట్ చేసిండ్రు. ఎందుకంటే ఇప్పుడు మన దేవరా కూడా ప్రొడ్యూస్ చేసి సొంత ఆర్ట్స్ లో ఆ స్టాండర్డ్స్ పెట్టింది కాబట్టి తను ఇప్పుడు కూడా సేమ్ బ్యానర్ లో రిలీజ్ అవుతుంది అది ఫిలిం. ఖచ్చితంగా అయితే ఆ స్టాండర్డ్ లో సినిమా మనకు కనిపించబోతుంది, కన్ఫర్మ్ గా హిట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.